హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్లమ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అయితే ముందుగా దీనికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లోకి 1 కప్ వరకు షుగర్ని వేసేసి ఇలా క్యారమిల్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ని వేసి కలిపేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని అలాగే ఒక చిన్న కప్పు వరకు టూటీ ఫ్రూటీ అలాగే గుమ్మడి గింజల్ని వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఆరెంజ్ని తీసుకొని ఇలా జ్యూస్ని బయటికి తీసేసి ఈ జ్యూస్ని కూడా అందులోకి వేసుకోవాలి. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ ఆరెంజ్ జ్యూసే అనమాట. ఆ తర్వాత ఒక బౌల్ని తీసుకొని 1 కప్పు వరకు పెరుగు ఆయిల్ని వేసి కలిపేసిన తర్వాత అందులోనే మైదా పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్ అలాగే కొద్దిగా ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్ మిక్స్చర్ని అందులోకి వేసేసి మొత్తం బాగా కలిసిపోయేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత పక్కన పెట్టేసి కేక్ ట్రేని తీసుకొని చుట్టూ కూడా ఆయిల్ అప్లై చేసి అలాగే కొద్దిగా పొడి పిండిని కూడా చల్లుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కేక్ మిక్స్చర్ని అందులోకి వేసేసి ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి మనం ఈ కేక్ ట్రేని పెట్టేసుకోవాలి. అలాగే మీకు పైన డెకరేషన్ కోసం ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత కనీసం ఒక 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. అప్పుడు మనకి కేక్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా డిమోల్డ్ చేసి చూస్తే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. న్యూ ఇయర్కి ఇలా క్రిస్మస్కి కానీ చాలా బాగా వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.